నమస్తే. మొన్న ముఖ్యమంత్రి తన ప్రెస్ మీట్లో ఒక రిటైర్డ్ ఇంజనీర్ పేరుని ప్రధానంగా ప్రస్తావించాడు. సో ఆయన్ని జైల్లో వేయకపోవడమే నేను చేసిన తప్పు అని ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ లాంటి మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ దగ్గర కోట్ల రూపాయలు కొలగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాను. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యులు ఆ మునగాడు గంత వహించిన మోగాడు 21/1/2015 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సి అనంతరాములు, రిటైర్డ్ సి వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సి చంద్రమౌళి గారు, రిటైర్డ్ సి దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కట్టే చాలా నష్టం జరుగుతుంది. మీరు ఒకవేళ తుమ్మిడేటి నుంచి తరలించాలంటే ప్రాణీత నదిపై వేమలపల్లి ఒక బ్యారేజీ నిర్మించాలని చెప్పింది కూడా వీలే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా, చెర్లపల్లి జైలు పంపిస్తే తెంచుండేది. అప్పుడు చేసిన తప్పులేందో, వాళ్ళ భాషలు చేసిన అప్పులేందో. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి, ఆయన చేసిన ఒప్పేంటి? ఆయనకి నిజంగానే బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉందా? అసలు ఈ చర్చ ఎందుకు స్టార్ట్ అయింది? కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎందుకు ఎత్తిపోయట్లేదు అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, వానలు పడట్లేదు. సో రైతులను ఆదుకోవడానికి ఇది ఒక్క మార్గం ఉంది, ఆ మార్గాన్ని ఎందుకు వాడుకోవట్లేదు అన్నది అందరూ అంటున్న మాట. సో ఇప్పుడు ఇది ఏడు దాకా పోయిందంటే కాళేశ్వరంలో అవినీతి, దానికి చేసిన సర్వేలు, ఇచ్చిన రిపోర్ట్లు. సో ఈ చర్చ అంతా జరుగుతున్నది. నా ముందు రేవంత్ రెడ్డి ఎవరి పేరునైతే ప్రస్తావించిండో ఆ రిటైర్డ్ ఇంజనీర్, ముఖ్యంగా ఇప్పుడు ఆయన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో మనం చాలా రోజుల క్రితమే ఇంటర్వ్యూ చేయాలి, డిలే జరిగింది. సో మొత్తానికి ఈ సందర్భంలో ఇది టైమింగ్ ఇంటర్వ్యూ ఇది. సో ముఖ్యమంత్రి మిమ్మల్ని అంటున్నారు చాలా క్లియర్గా, రిటైర్డ్ ఇంజనీర్ని ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనే ఆ వ్యక్తిని బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పు అని అంటున్నాడు. దోపిడీలో ఆయనతో పాటు కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు కూడా భాగస్వాములే అంటున్నాడు. కాంట్రాక్టర్ల దగ్గర కోట్లు కొల్లగొట్టిండ్రు అంటున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో వీళ్ళకి సలహాలు ఇచ్చి దోపిడీకి కారణమయ్యారు, తెలంగాణ సంపదని మొత్తం దోచేసిర్రు అంటున్నారు. ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? దానికి చూడండి, నేను రిటైర్డ్ అయ్యి 19 సంవత్సరాలు, తెలంగాణ రావడం కంటే ముందే 7 సంవత్సరాల ముందు నేను రిటైర్ అయినా 2007లో. ఇక నీ గవర్నమెంట్ సర్వీస్ చేసిందే లేదు కాబట్టి ఇంకా ఏ విధంగా నేను అందులో ఉంటాను, నేను దోపిడీలో. దాని తర్వాత మేము తెలంగాణ గురించి 2001 నుంచి కూడా మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఏర్పడ్డదో దాంతో పాటుగా తెలంగాణ గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అందరితో కూడా మేము కలిసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్లు ఇవ్వడం, చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఓకే. రిటైర్ అయిన తర్వాత మేము రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒకటి పెట్టుకొని, తెలంగాణ రీజనల్ అసోసియేషన్ పెట్టుకొని, దాన్ని కూడా తెలంగాణ లో మనకు ప్రాజెక్టులో జరిగిన అన్యాయాలు, ముఖ్యంగా విద్యాసాగర్ రావు గారి యొక్క నాయకత్వంలో మేము తెలంగాణ ప్రజలకు తెలపడానికని మేము ఎన్నో మీటింగ్లు తర్వాత అన్నింటిలో పెట్టడం జరిగింది, అవగాహన సదస్సులు. తర్వాత కొన్ని ప్రాజెక్టులను కూడా ఫార్ములేట్ చేసినాం. ముఖ్యంగా మేము ఈ టైంలో ఉద్యమ కాలంలో మేము ప్రాజెక్టులు ఫార్ములేట్ చేసింది పాలమూరు రంగారెడ్డి. టోటల్ గా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది. ఓకే. అదే విధంగా నేను సర్వీసులు ఉన్నప్పుడు చేసినటువంటి ప్రాజెక్ట్ లాస్ట్ మూమెంట్ లో డిండి ఎత్తిపోతల పథకం. ఓకే. దాని తర్వాత రిటైర్ అయిన తర్వాత నల్గొండ జిల్లాలో ఇంకోటి ఉదయ సముద్రం లిఫ్ట్ స్కీమ్. ఇవి కాక మేము మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి మిగతా ప్రాజెక్టులు కూడా త్వరితగతిన కంప్లీట్ కావడానికి మేము ఎన్నో విధంగా అక్కడ ఉన్నటువంటి సర్వీస్ ఇంజనీర్స్ కు, తర్వాత లోకల్ గా ఉన్నటువంటి మన నాయకులతో కూడా మేము ఎప్పుడెప్పటికి మీటింగ్స్ పెట్టి చేస్తూ వచ్చాము. ఎస్పెషల్లీ మేము ఆ విధంగా మేము మొత్తం తెలంగాణలో మనకు జరుగుతున్న నీళ్ళలో జరిగే అన్యాయాన్ని, కృష్ణాలో మనకు ఏ విధంగా పోతిరెడ్డిపాడు వలన మనకు జరిగే అన్యాయాన్ని అరికడుతూ మనం దాని కౌంటర్గా మనం నీళ్ళు తీసుకోవడమే మనకు దానికి పరిష్కారము.
వాడు తీసుకుపోతుండని బాధపడే కంటే మనం ఎందుకు తీసుకోకూడదు అనే మరి దాని ముఖ్యమంత్రి ఎందుకు మిమ్మల్ని ప్రధానంగా కార్నర్ చేస్తూ మాట్లాడడం జరిగింది? అయితే ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలిగిందని మీరు అనుకుంటున్నారు? అయితే చూడండి, మేము 2015లో ఒక అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తుమ్మడిహట్టికి అక్కడ సరిపోని నీళ్ళు లేవు అని చెప్పి సిడబ్ల్యూసి అన్నప్పుడు ఆల్టర్నేటివ్ సైట్స్ గురించి అని మాకు ఒక 2 హెలికాప్టర్లు ఇచ్చి ఒక 5 మందిని ఒక కమిటీ వేసి మీరు చెప్పండి అన్నప్పుడు మేము తిరిగి వారికి ఒక రిపోర్ట్ ఇచ్చాం. అదే కదా ఆయన చెప్తున్న జీవో నెంబర్ 28 ద్వారా 21/1/2015లో ఇచ్చిన. అయితే ఆ రిపోర్ట్ ని మన ముఖ్యమంత్రి గారు 2-3 సంవత్సరాల నుంచి ప్రతి మీటింగ్ లో చెప్పడము, అసెంబ్లీలో చెప్పారు. దాని తర్వాత మొన్న 8th రోజు కూడా 8th అంటే ఈ రోజు 15th అంటే 1 వీక్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ లో చెప్తూ ఈ మా గురించి చెప్తూ 5 మంది పేర్లు చదివి వీళ్ళు నిష్ణాతులు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో వీరు పాల్గొని తెలంగాణకు జరిగే అన్యాయాల గురించి ప్రజలకు తెలియజేసిన వాళ్ళు, నిస్వార్థులు, వీళ్ళు రిటైర్ అయినాక కూడా ఈ ఏజ్ లో కూడా 60, 70, 80 ఏళ్లలో కూడా వీళ్ళు ఇంకా చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని చాలా మంచిగా మా కితాబు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కరెక్ట్ 3 రోజులకు అది ఆ రోజు తెలంగాణ ఇంజనీర్స్ డే, ఇంకా నాకు మన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ యొక్క జన్మదినాన్ని తెలంగాణ చేస్తున్నాం. ఆ రోజు ఇంజనీర్స్ డే రోజే తెలంగాణ ఇంజనీర్లు అందరినీ, ముఖ్యంగా నన్ను ఇంకా నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ అసలు జైల్లో పెట్టకపోవడం పొరపాటు చేశానా అనే పదం వాడిండు కదా. మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే మీరే 3 రోజుల ముందు మా గురించి బ్రహ్మాండంగా చెప్పారు. 3 రోజుల్లో ఏ మార్పు వచ్చింది అసలు? కానీ ఇమ్మీడియట్ గా మమ్మల్ని టోటల్ గా ఒక పార్టీకి మీరు ఒత్తాస పలుకుతున్నారని ఒక నింద వేసి, దాని తర్వాత మీరందరూ ఈ కాళేశ్వరంలో అవినీతిలో భాగస్వాములని, దాని తర్వాత మిమ్మల్ని జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన పొరపాటు అని ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడారు. ఇప్పుడు చర్చ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నీళ్ళు ఎత్తిపోయాలి అని మీరు అడుగుతున్నారు. సో వీళ్ళే కదా మేడిగడ్డని వద్దు అని చెప్పింది, రిపోర్ట్ ఇచ్చింది వీళ్ళే కదా. మరి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోయామని ఎట్లా చెప్తారు వీళ్ళు? సరే, మేము చెప్తున్నదండి, ఈ రోజు మేడిగడ్డ అది ఆ ప్రాజెక్టు తప్పు ఒప్పుల గురించి పోలేదు. గ్రౌండ్ రియాలిటీస్ మీద ఎల్నినో యొక్క ప్రభావం వలన జూన్ మొత్తంలో ఒక వర్షం లేదు, జూలై కూడా సగానికి అయిపోవచ్చింది. అసలు రైతాంగానికి అసలు సాగునీరు అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నదులలో ఏ నది కూడా ప్రాంతం లేదు. ఒక ప్రాణి అయితే ఒక ప్రాణంతో ఉన్నది. అది మేము 9th రోజు రిపోర్ట్ ఇచ్చే నాటికి 1,25,000 క్యూసెక్లు ప్రవాహం ఉన్నది. కాబట్టి మా మీద కూడా ఏంటంటే రైతు సంఘాల నాయకులు కానీ వీళ్ళందరూ ఫోన్ చేసి ఓన్లీ రాజకీయ నాయకులు మౌనంగా ఉండడు ఏందని మా ఇంజనీరింగ్ ఫ్రాటర్నిటీని మాకు రోజు ఫోన్లు. మరి అటువైపు నుంచి ఉన్న ఇంజనీర్స్ కానీ లేకుంటే వీళ్ళు కానీ మనం ఏదో ఒకటి దీన్ని నిర్ణయించాలంటే నేను 2 రోజులు మేము మా కోర్ కమిటీ కూర్చొని ఏ విధంగా చేద్దామని దాని మీద సమాచారం సేకరించి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి మనం ప్రభుత్వాన్ని మనము ఒక దీని విషయంలో ఆల్టర్నేటివ్ గా గ్రౌండ్ రియాలిటీ ఇది ఉన్నది, పరిస్థితి ఇది ఉన్నది, ఈ విధంగా మనం చేసుకుంటే మనం ప్రాజెక్టు గురించి కానీ మంచి చెడ గురించి కానీ మేడిగడ్డ గురించి కానీ ఎక్కడ ప్రస్తావించకుండా మేడిగడ్డ ప్రమేయం లేకుండానే ఈరోజు మనము కన్నెపల్లి పంప్ హౌజులని మనం ఆ పంప్ హౌజులు ఉన్నటువంటి మోటార్ని నడిపేటువంటి అవకాశం ఉన్నది. దానికి కావాల్సినటువంటి మినిమం డ్రాడౌన్ లెవెల్ ఉన్న 93.5 మీటర్లు ఉన్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడున్నట్టు ప్రవాహం యొక్క లెవెలే 97.5 ఉన్నది, అంటే 4 మీటర్లు ఎక్కువనే ఉన్నది. కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు అని చెప్పేసి అదొకటి చెప్పి, దాని తర్వాత మనకున్న ప్రాబ్లం వల్ల అన్నారం సుందిల్ల బ్యారేజ్, ఆ అన్నారం సుందిల్ల బ్యారేజ్లని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంపౌండ్ చేయకూడదు అని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటి, సేఫ్టీ మెజర్ గా చెప్పారు మనకు. దానికి ఏదో సీపేజీలు ఉన్నాయి కదా, వాటి అన్నిటిని కంట్రోల్ చేసిన తర్వాతనే ఇంపౌండ్ చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు అదొక మనము వాళ్ళు ఏమన్నారు, దీన్ని రిపేర్ చేసి దాన్ని టోటల్ గా రిహాబిలిట్ చేసిన తర్వాతనే మీరు వాడుకోమని అన్నారు. అట్లా చేయకుండా దీన్ని ఇంపౌండ్ చేయడం వల్ల ఇంకా సీపేజ్ ఎక్కువైపోయి దాని ప్రమాదంగా జరిగే అవకాశాలు ఉంటాయని వాళ్ళు హెచ్చరించారు. అది వాళ్ళ ధర్మం, అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నదే దానికి. కానీ మనం అది చేయకుండా ఈ వాళ్ళ మాట ఇది అన్నారు అని చెప్పేసి కూర్చుంటే కాదు కదా. కాబట్టి మనం
ఇప్పుడున్న పరిస్థితులలో, ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పరిస్థితులలో మేమేం చెప్పామంటే మనం టోటల్గా మనం దాన్ని నింపడం లేదు. ఓకే, ఏ లెవెల్కు నింపితేనట్టయితే ఆ నుంచి మళ్ళీ తిరిగి మనం లిఫ్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఒక అన్నారం రిజర్వాయర్, అన్నారం బ్యారేజ్ ఉందనుకోండి, అది 11 TMCల కెపాసిటీ, 10 పాయింట్ సంథింగ్. అయితే అందులో మనం 3.5 వరకే నింపుకోగలిగినట్టయితే మనకు ఆ MDDL ఏదో 116.5 అవుతుందో అది వచ్చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచి తిరిగి మనం పైన ఉన్నటువంటి సుందిళ్ళకు పంపించగలుగుతాం. సుందిళ్ళది 16 TMCలు ఏదో ఉన్నది. అయితే అందులో కూడా మనకు ఓన్లీ 5.5 వరకు నింపుకున్నట్టయితే మనం ఆ నుంచి ఎల్లంపల్లికి పంపించవచ్చు. ఒక్కసారి ఎల్లంపల్లిలో నీళ్ళు పడ్డాయంటే సిస్టంలో వచ్చేస్తుంది అది. అక్కడి నుంచి మనం ఎప్పుడు అంటే అప్పుడు నీళ్ళు తీసుకోవచ్చు ఎక్కడికంటే అక్కడికి. కాబట్టి మనకు క్రూషియల్గా ఉన్నదల్లా అన్నారం, సుందిల్ల. అయితే ఎప్పుడైతే మనకు మేడిగడ్డ ఇక్కడ ఇది డ్యామేజ్ అయిందో అప్పుడు వచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పై ఇంకా వాటిని కూడా పరిశీలించి ఇక్కడ కూడా కొంత ఉన్నది అనేది చెప్పి వీటికి కూడా మీరు తీసుకోండి సేఫ్టీ మెజర్స్ అని చెప్పడం జరిగింది. చెప్తే అసలు గమ్మత్ ఏంటంటే అప్పుడున్నటువంటి ఈఎన్సీ గారు మరి ఏం చేశారంటే ఇవి సీపేజ్ ఉంది కదని చెప్పి గ్రౌటింగ్ చేయించారు వారు 24లో. అదే ఇప్పుడు ఆ గ్రౌటింగ్ చేసిన దాన్ని కూడా NDSA చాలా సీరియస్ అయింది అన్నది కదా అనిల్ కుమార్ గారు కదా అప్పుడు ఉన్న ఈఎన్సీ. అయితే NDA కాదు సీరియస్ అయింది, గవర్నమెంట్ అయింది సీరియస్. మీరు ఎందుకు చేశారు అనే దాని మీద. ఓకే, ఇప్పుడు తగ్గిస్తే సీరియస్ అవుతారా? అసలు మెజర్ తీసుకోమనేది, సేఫ్టీ మెజర్ తీసుకోమనేది వాళ్ళు కదా. మరి గ్రౌటింగ్ చేయడం వల్ల మేము టెస్టులు చేయడానికి ఇబ్బంది అయింది అన్నది ఇబ్బంది. టెస్ట్ చేయడానికి ఇబ్బంది అయినంత మాత్రాన ఒక డ్యామ్ని దాన్ని మనం కాపాడే దాంట్లో అతను తీసుకున్న చర్యని నేనైతే అభినందిస్తాను నేను అసలు. కాబట్టి అతనికి ఏం శిక్ష చేశారంటే ఒక 5-6 నెలలు ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఓన్లీ సెక్రటేరియట్లో సెక్రటరీకి రిపోర్ట్ చేసి కూర్చోబెట్టారు అన్నట్టు ఈఎన్సీ జనరల్ని. సరే అది అయింది. సరే ఇప్పుడు అది ఆ ప్రాబ్లము కొంత తగ్గినది ఇప్పుడు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఒక 8.8 అవుట్ ఆఫ్ 27లో ఒక 8.8 TMCలే మనం నిల్వ చేసి దాని తర్వాత మనం ఎల్లంపల్లికి తీసుకుపోగలుగుతాం కదా. దీన్ని మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కూడా మీరు కన్సల్ట్ చేసి, అది ఇప్పుడు మేము అనేది కూడా అదే, ఇప్పుడు ప్రభుత్వం అయినా అపోజిషన్స్ అయినా మీలాంటి అసోసియేషన్స్ అయినా మీరు అందరూ కలిసి ఆర్ ఇండివిజువల్ గా అదే NDSAని ఎందుకు అడిగే ప్రయత్నం చేస్తలేదు? అదంతా ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు కదా అన్నది మా పాయింట్. ఇప్పుడు నేనేమంటున్నంటే అక్కడనేమో రోజు రోజుకు తగ్గుతున్నది లెవెల్. ఇది మేము 9th రోజు ఉన్న రోజు 97.5 ఉండే, తర్వాత 97కి వచ్చింది, ఇప్పుడు 96 ఎంత వచ్చేసింది. కాబట్టి మనం ఈ కరస్పాండెంట్ చేసి లోపటినే మనం కొంత ఇనిషియేషన్ తీసుకుంటే రైతాంగానికి కూడా వీళ్ళు ప్రభుత్వం కొంత చేస్తున్నారు అనేది ఒకటి వస్తుంది కదండి. అయితే మేమేమన్నా అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ని అక్కడ చేయాలని చెప్పినాం. ఆ సర్వీస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడ్డాం అనమాట. ఇప్పుడు రొటీన్ లో జరిగేటువంటి వాళ్ళతో కరస్పాండెంట్ చేసి వాళ్ళని ఇన్స్పెక్షన్ చేయించేసి వాళ్ళని చేయించవచ్చు అది. కానీ ఈలోగా మనకు అక్కడ లెవెల్ తగ్గుతున్నది. ఈలోగా కొంచెం మనం డ్రింకింగ్ వాటర్ కన్నా కొన్ని TMCల నీటిని మనం ఎల్లంపల్లిలో స్టోర్ చేసుకోగలుగుతాము. మేమేమన్నా అంటే ఈ 2 రిజర్వాయర్ల దగ్గర కూడా ఎక్స్పర్ట్స్ని మీరు రాత్రింబగలు పెట్టేసేసి NMDC తరఫున, మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళ తరఫున కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు కానీ వాళ్ళు అక్కడ ఉండి మనకున్నటువంటి ఇంకోటి ఇంపౌండ్ చేస్తేనే మనకు సీపేజ్ ఏమవుతుందో తెలుస్తుంది, ఎంత అవుతుంది అనేది. అది ఏమన్నా పర్మిసిబుల్ లిమిట్లు ఉన్నదా, ఎక్కువ ఉన్నదా మనం చూసుకుంటూ ఉండి డే అండ్ నైట్. ఒకవేళ అది బిహైండ్ మనకు ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా మనకి తెలవడానికి కూడా అవకాశం లేదు కదా. ఇప్పుడు కింద నుంచి పోయేది నెమ్మదిగా పోయి ఎప్పటికో అది బయటపడే అవకాశం ఉంటది. అంటే ఇమీడియట్ గా ప్రభావం అయితే కనబడదు కదా. ట్రేసింగ్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ట్రేసింగ్ టెస్ట్ అంటే కలర్డ్ వాటర్ని మనం ముందు దిక్కు పంపించేస్తే అది ఏ విధంగా కలర్డ్ వాటర్ ఎక్కడ తేలుతుంది, ఎక్కడ వస్తుంది అనేది కూడా అది కూడా వన్ ఆఫ్ ది టెస్టే అసలు. ఇప్పుడు అది ఈ దానికి కొంత ఇంపౌండింగ్ అనేది అవసరం. అది అట్లా కూడా తీసుకోవచ్చు అని కూడా మేము చెప్పడం జరిగింది. అయితే దానికి మన వాళ్ళు ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అసలు గమ్మత్ ఏంటంటే అది 300 దానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటంటే అసలు నేను క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏందో రిపోర్ట్ ఇవ్వమని ఘోష్ కమిటీ ఇచ్చింది. వాళ్ళు 330 పేజీలు రిపోర్ట్ ఇచ్చి
లాస్ట్ పేరు ఏమని రాశారు తెలుసా? However, the state government is requested to furnish the real reasons for failure for taking further necessary action. అంటే నువ్వు ఏమి ఇచ్చినట్టు భయ్ నువ్వు ఇక నీ యొక్క రిపోర్ట్ దేనికి? అయితే ఆ రిపోర్ట్ గురించి ఘోష్ ఒక గవర్నమెంట్ ని ఎక్స్టెన్షన్ కూడా కోరిండి అనమాట. ఆ రిపోర్ట్ వచ్చినాక ఆ రిపోర్ట్ లో బ్రహ్మాండంగా ఏదో ఉంటది, ఇంకో కొంతమందిని ఇలా ఇన్ఫ్లిక్ట్ చేయొచ్చు అని అనుకున్నాడు తాను. ఈ రోజు రిపోర్టు వచ్చింది, చూసిండు, వెరీ నెక్స్ట్ డే తన రిపోర్ట్ ఇచ్చేసిండు. ఆ రిపోర్ట్లు ఏం లేదని ఆయన రెఫరెన్స్ బుక్లలో రెఫరెన్స్ దాంట్లో కూడా ఆ రిపోర్ట్ లేదు రఘు గారు. ఓకే, రెఫరెన్స్ దాంట్లో రిపోర్ట్ లేదంటే దాని చెత్తపుట్టలు వేసిండు ఆయన. అసలు అంటే వాళ్ళు కూడా మీలాంటి ఇంజనీర్లే కదా, అక్కడ పనిచేసే ఆ NDSA లో ఉన్న వాళ్ళు కూడా ఇంజనీర్లే కదా. అందుకని అక్కడ ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంట. మంత్రి గారు కూడా చెప్పాను, మీరు వాళ్ళు ఇంపౌండ్ గా వద్దంటే మీరు చేయొచ్చు అని అంటారు కదా, వాళ్ళకంటే మీరు మించిన వాళ్ళు అని అన్నాడు. సార్ వాళ్ళకంటే మించిన వాళ్ళు అంటలేం కానీ వారు మీరు ఊహించుకున్నంత పెద్దగా ఏం లేరు సార్ వాళ్ళు. కాబట్టి మీరు నియమించిన ఘోష్ కమిటీ ఆ రిపోర్ట్ ని చెత్తపుట్టి లేచిండు, మీరు తల మీద పెట్టుకున్నారు సార్. కాబట్టి ప్రాక్టికల్ గా ఈ రోజు వరకు కూడా రఘు నేను చెప్తున్నాను, ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది ఏ డాక్యుమెంట్ లేదు. మరి ఇప్పుడు ఏ డాక్యుమెంట్ ని పరిగణలోకి తీసుకోవాలి? ఇప్పుడు ఎవరి వాదన పరిగణలోకి తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, మేము ఆ రోజు 2023 అక్టోబర్లో ఇది జరగగానే మా యొక్క రిటైర్డ్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక ప్రెస్ నోట్ ఒకటి ఇచ్చాం. తర్వాత ఎవరైనా పిలిచినప్పుడు కూడా మన వాళ్ళు ఎవరైనా పిలిస్తే కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పినామంటే, ఫస్ట్ మొత్తం ప్రపంచంలోనే సీకెంట్ పైలింగ్ విధానంలో ఒక బ్యారేజ్ కట్టింది ఎవరంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 3 బ్యారేజ్లే ఉంటాయి మొత్తం ఫస్ట్ ప్రపంచంలోనే. కాబట్టి అటువంటి బ్యారేజ్లు ప్రపంచంలో మొదటిసారి ఈ సిస్టమ్ ఈ టెక్నాలజీతో కట్టబడ్డాయి. కాబట్టి అది ఫెయిల్ అయినప్పుడు మనము లోకల్ ఎక్స్పర్ట్స్, నేషనల్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి వాళ్ళకి 6 నెలల టైం ఇవ్వండి. ఇచ్చేసి వాళ్ళకి అన్ని లాజిస్టిక్స్ తో పాటుగా వాళ్ళు ఏ పరికరం కొనాలనుకుంటే ఆ పరికరం కొనే విధంగా వాళ్ళు టెస్ట్ చేయడానికి వాళ్ళు ఏ ఏజెన్సీతో టెస్టింగ్ చేయించాలనుకుంటున్నారో చేయించుకునే అధికారం ఇచ్చేసి వాళ్ళని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏం పెట్టమన్నామంటే ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్ దాన్ని రెక్టిఫికేషన్ ఏ విధంగా చేయాలి, ఈ 2 వాళ్ళకు ఉపజెప్పేసి 6 నెలలు టైం ఇవ్వండి, 1 నెల అటు ఇటు అని మేము ఎప్పుడు చెప్పినాం, 23 అక్టోబర్లో చెప్పినాం ఇది కాగానే. అయితే గవర్నమెంట్ అప్పుడు NMDA వాళ్ళు చెప్పింది ఏదో వచ్చేసి వాళ్ళు అప్పుడు కిషన్ రెడ్డి గారు రాసిన లెటర్తోని ఎమ్మడే రావడం జరిగింది, తెల్లారి చూడడం జరిగింది. మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక డిస్కషన్ అయింది. 2 రోజుల గ్యాప్ తోని వాళ్ళు ఒకటి 3 పేజ్ ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, 3 పేజీలు. అందులో ఏం చేశారు, వాళ్ళందరిది తప్పు ఉందని చెప్పడం జరిగింది. ఫస్ట్ డిజైన్స్, తర్వాత ప్లానింగ్, డిజైన్స్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ మెయింటెనెన్స్. వీళ్ళందరూ గిల్టీ, వీళ్ళందరూ ల్యాప్సెస్ ఉన్నాయి, వీళ్ళు ఎవరు చేయలేదు అన్నట్టుగా చెప్పి లాస్ట్ పేరా ఏం రాశారు చూసారా? However, the state government is requested to furnish the real reasons for failure for taking further necessary action అన్నాడు. ఆ 3 పేజీలు దాంట్లో. ఓకే, నువ్వే రీజన్స్ ఫర్ రియల్ రీజన్ ఫెయిల్యూర్ మమ్మల్ని అడిగి మమ్మల్ని ఈ సమస్యలన్నీ తప్పని ఎట్లా అంటావు? అసలు నువ్వు తప్పనే ముందు నీ దగ్గర డేటా ఉండాలి కదా. ఏ డేటా ఉందని నీ దగ్గర? అంటే తాత్కాలిక రిపోర్టే కదా, భవిష్యత్తులో మళ్ళీ టెస్టింగ్ అవన్నీ చేసిన తర్వాత అటువంటిప్పుడు నువ్వు ఎవరిని అన్నిట్లో తప్పని ఎట్లా అనగలుగుతావు? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్కు అతనికి ఏ రోగం ఉందో ఎట్లా చెప్తాడు? అతను టెస్ట్ చేస్తే తెలుస్తుంది. టెస్ట్ చేయాలి కదా, డయాగ్నోస్ చేస్తేనే. రోగం వచ్చి అతను బెడ్డెడ్ అయినప్పుడు ఇప్పుడు అది కుంగిపోయింది కదా, ఆల్రెడీ అది కుంగిపోయి ఇదైపోయింది కదా. అది కాదు కానీ ఎందుకు కుంగింది? ఇప్పుడు ఆయనకు వచ్చింది కరెక్టే, ఎందుకు కుంగిందని చెప్తేనే కదా వచ్చింది. అది దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలంటే అది కుంగిన విధానం ఏంది, ఆ విధంగా ఏ రీజన్ తోని కుంగింది అసలు, అది నేను అనేది. కాబట్టి అది తెలుసుకోవడానికి టెస్టులు చేయాలి. అసలు టోటల్ గా సబ్ సర్ఫేస్ ఎక్స్ప్లోర్ చేయాలి దానికి. మేము అప్పుడే చెప్పినాం. వాళ్ళు వచ్చి ఏమైనా టెస్ట్ చేసిండ్రా, వచ్చి అక్కడ అన్ని నీళ్ళే ఉన్నాయి, చూసేది ఏం చూస్తారు వాళ్ళు? మళ్ళీ రిపోర్ట్. పాయింట్ ఏంటంటే మీ రిటైర్డ్ అసోసియేషన్, ఇంజనీర్స్ అసోసియేషన్ 2003లో కూలిపోయిన తర్వాత మీరు ఒక రిపోర్ట్ ఇచ్చినారని అంటున్నారు. మీరు అంతా చూసి మీరు ఒక 2023లో ఇచ్చారు. మేము ఒకటి బిఫోర్ మీరు అసలు ఇది కట్టేటప్పుడే అసలు ఇది వైబులా కాదా అనే దాని విషయంలో మీరు ఎందుకు ఫోకస్ చేయలేకపోయినారు? అంటే అప్పుడు మనకు
ఆ కంపెనీలు ఏవేవి? రినౌండ్ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ గురించి మనము డౌట్ పడతామా అసలు? కంపెనీ ఎల్ఎన్టీ, ఆ 3 కూడా రినౌండ్ కంపెనీసే. 3 బ్యారాజీలు కట్టినవి కూడా మామూలు కంపెనీలు ఏం కావు. ఒకటి బాంబే కంపెనీ ఉంది, ఒకటి మటుకు మన ఏపీది నవయుగం ఉంది ఒకటి. ఓకే. అయితే ఈ 3టికి ఒకటి టెక్నాలజీతో చేయడం జరిగింది. కానీ మనకు కట్టేటప్పుడు ఇది ఫెయిల్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది అసలు? ఇప్పుడు ఈ సెకండ్ ఫైల్స్, ఈ ఫైల్స్ ఇది కరెక్టా కాదా? అసలు ఈ 6 నెలల ముందే ఆ కాంక్రీట్ అవన్నీ కొట్టకపోతున్నాయి, మెయింటెనెన్స్ ఎందుకు చేయట్లేదు? ఆ విషయంలో మేము ఎప్పుడైతే వాటర్ రిలీజ్ చేసిండ్రో 19లో ఇమ్మీడియట్ గా పోయిన తర్వాత మేము 2 సార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. అసలు మీరు ఎందుకు దీన్ని పట్టించుకుంటలేరు అనే సీన్ కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఏడాది అయిపోయింది, 2వ ఏడాదికి వచ్చింది, మీరు ఇంతవరకు దాన్ని పట్టించుకోకుండా చేయడం ఏంటి, అసలు ఏం చేస్తున్నారని అప్పుడున్నటువంటి సీఈలు ఎవరైతే ఉన్నారో, ఆ సీఈ ఉన్నారో వారిని మేము అడిగినాం, ఎస్సీని అడిగినాం. దాని తర్వాత మాకు ఎప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా మేము అడిగినాం. కానీ 2020 సెప్టెంబర్ తర్వాత మాకు కేసీఆర్ గారితో ములాఖాతు లేదు. 2020 సెప్టెంబర్. ఓకే. అంటే అప్పటికి ప్రాజెక్ట్ ఏదో 19 జూన్లోనే ప్రాజెక్టు స్టార్ట్ అయింది. జూన్ 21 రోజు ఇనాగ్రేషన్ అయింది కదా. దాని తర్వాత 1 సంవత్సరం వరకు ఉండే. మనకు నెక్స్ట్ సీజన్లోనే ఇది అయింది. సో మిమ్మల్ని ఎంతవరకు ఇన్వాల్వ్ చేసినారు ఈ టోటల్ ప్రాజెక్ట్ లో? ఈ టోటల్ ప్రాజెక్ట్ మా ఇన్వాల్వ్మెంట్ 0. మాకు ఒకసారి ఏమన్నారంటే 19 జనవరిలో ఒకసారి అన్ని ప్రాజెక్టులు తిరిగి రండి అని చెప్పేసి 2 హెలికాప్టర్లు ఇచ్చి అన్ని ప్రాజెక్టుల మీద రిపోర్టు తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాజెక్టును కూడా మేము అప్పుడు 19 జనవరిలో ఇంకా అప్పటికి ఇంకా 20 జూన్లో కదా ఇది అయింది. అప్పుడు కూడా మేము మా దృష్టికి ఏవైతే వచ్చినాయో అవి తీసుకొచ్చి వారికి చెప్పడం జరిగింది. వెరీ నెక్స్ట్ డే నాడు తను వెళ్ళి వాటిని వాళ్ళని వాయించేసి కొన్ని రెక్టిఫై చేసినట్టు మాకు సమాచారం ఉన్నది. కాబట్టి మళ్ళీ మేము ఎన్నడూ ఆ ప్రాజెక్టుని మళ్ళీ చూసింది ఇప్పుడు మళ్ళీ ఇనాగ్రేషన్ డే నాడు చూసినాం అసలు. అంటే ఇప్పుడు టోటల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన సర్వేలన్నీ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఆయన సర్వే సంస్థలు ఇవన్నీ, ఆయన డిసైడ్ చేసిన సంస్థలు ఇవన్నీ. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది ఆయన త్రూనే అన్నది బయట వినబడే ఒక ఎలిగేషన్ మీ మీద. నాకెక్కడ సర్వేలండి, మేము వ్యాప్కోసోలు చేశారు, మేము ఎక్కడ చేసాం అసలు? మేము మాకు ఇచ్చినది ఏంది టార్గెట్ అంటే ఆల్టర్నేటివ్ గా మీరు చూడండి అని చెప్పేసి 15లో ఇవ్వడం జరిగింది, ఎప్పుడైతే అక్కడి నుంచి లేనప్పుడు. అయితే మేము ఆ రోజు కూడా ఏం చెప్పినామంటే మా యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏదైనా కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పించి 150కి అయినా పర్లేదు తుమ్మిడిహట్టి దగ్గరనే కట్టాలని చెప్పేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాది. సో మీది ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మిడిహట్టి ఇచ్చాం. ఓకే. సెకండ్ ప్రిఫరెన్స్ అక్కడ వీలు కాదు, వాళ్ళు ఒప్పుకుంటలేరు అంటే అదే ప్రాణహిత మీద వేములపల్లి దగ్గర ఇంకో సైట్ ఇచ్చామన్నట్టు. వేములపల్లి దగ్గర అక్కడ నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ డౌన్ వేములపల్లి దగ్గర ఇచ్చాం. వేములపల్లి ఇచ్చేసి ఆ రోజు మాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మేడిగడ్డ దగ్గర కట్టి డైరెక్ట్ గా వాటర్ ని మిడ్మానేరుకు తీసుకుపోవాలనేది ఆలోచన. అసలు బ్యారేజ్ మీకు ఇచ్చిన సర్వే దాంట్లో బ్యారేజ్ అన్న టాపిక్ లేదు అంటే అక్కడ నుంచి ఒక టన్నెల్ తీసి మిడ్మానేరు కలపాలన్నది ప్లాన్. అది ఇచ్చింది అన్నట్టు. దాన్ని మేము వెహిమెంట్లీ అపోజ్డ్. మేము రాసిన సెంటెన్స్ వినండి. కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ across Godavari at Medigadda and taking the water directly to Midmaner is not advisable. రేవంత్ రెడ్డి గారు ఇంతవరకే చదువుతారు అన్నట్టు. కాబట్టి మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎల్లంపల్లిని బైపాస్ చేయకూడదు అనేది మా యొక్క సిద్ధాంతం. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి అప్పటికే 2015 వరకే 7 నుంచి 15 మధ్యలో అక్కడ టనల్స్ కూడా అయినాయి అనమాట. ఎల్లంపల్లి టు మిడ్మానేర్ మధ్యలో ట్విన్ టనల్స్, తర్వాత 7-8 వేల కోట్ల పనులు జరిగినాయి. ఓకే. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కు పెట్టడం వలన ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి ఏదైతే ఆల్రెడీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం కదా, అది మొత్తము అది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కింద అవుతుంది కదా. అందులో ఎల్లంపల్లి అనేది బైపాస్ చేయడానికి వద్దు అని మేము గట్టిగా చెప్పి దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్ అని చెప్పేసి మేము ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మిడిహట్టి, సెకండ్ వేమనపల్లి, ఏదైనా కూడా ఇది మటుకు మేము ఒప్పుకోమని చెప్పినాం అన్నట్టు. సో మీరు అది ఒప్పుకోరు అన్నారు, అందుకే ఆ బ్యారేజ్ల నిర్మాణం జరిగిందా లేకపోతే బ్యారేజ్ చెప్తున్నాడు. ఇది మేము ఒక 1.5 month దీని మీద చర్చలు జరిగినాయి. మేము ఖచ్చితంగా దీన్ని
ఇక లెటర్ రాసే ఇచ్చేసినాం ఇక లాస్ట్కి దాని తర్వాత డిపార్ట్మెంట్ వ్యాప్కోసోలు కలుసుకొని ఎల్లంపల్లికి ఒప్పుకున్నారు అన్నట్టు. ఒప్పుకొని దాని మీద ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద డిపార్ట్మెంట్ వ్యాప్కోస్ ఇచ్చినటువంటి సజెషన్ ఇది. మేము ఇవ్వలేదు, ఏది ఈ బరాజులు ఇట్లా పోవాలని చెప్పేసి. మేము ఏమైనా ఎల్లంపల్లిని మీరు బైపాస్ చేయడానికి వీల్లేదు, ఎల్లంపల్లికి పోవాల్సిందే అని మేము ఖచ్చితంగా కూర్చున్నాం. ఆ పాయింట్ మీద మేము ఏమాత్రం మేము జరగలేదు. కాబట్టి అప్పుడు ఇక మనకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తప్పుతుంది. కొన్ని నెంబర్ ఆఫ్ బరాజెస్ ఉన్నట్టయితే రేపటి నాటికి ఫ్యూచర్లో మనకు నావిగేషన్ కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు. ఒకసారి మన సెంట్రల్ మినిస్టర్ అప్పుడు ఇప్పుడున్న ఆయన, ఇప్పుడు వారెవరు, నితీష్ గడ్కరీ గారు, వారు ఏమన్నారంటే గోదావరి మీద నెంబర్ ఆఫ్ బ్యారేజెస్ కట్టడం వలన రేపటి నాటికి మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అది పనికి వస్తాయి అవన్నీ కూడా. కాబట్టి మనము ట్రాన్స్పోర్టేషన్ కు విధంగానే మీరు బ్యారేజీలు నిర్మించుకోండి అని కూడా వారు చెప్పడం జరిగింది అన్నట్టు. అట్లా ఒకటి ఎక్కడ వరంగల్లో మనము కంతనపల్లి ప్రాజెక్ట్ గురించి అని ఒక బ్యారేజ్ మన అక్కడ కట్టినప్పుడు అది ఫస్ట్ 2009 దాని టెండర్ పిలిచారు సమైక్య రాష్ట్రంలో. అప్పుడు దాని డిజైన్ లో ఇది లేకుండే. తర్వాత పిలిచిన డిజైన్ లో దాన్ని లాకింగ్ సిస్టమ్ లో పిలవడం జరిగింది. రేపటి నాటికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వన్కి వచ్చేటట్టు. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రియారిటీ తుమ్మిడిహెట్టి అన్నారు, తర్వాత వేమలపల్లి అన్నారు. దాని తర్వాత వీళ్ళు అంటే మీరు ఎల్లంపల్లి బైపాస్ చేయడానికి వీల్లేదు, ఎల్లంపల్లిలో అయితే నీళ్లు పోయాల్సిందే. సో వీళ్ళు బ్యారేజీల నిర్మాణాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అవును, అంతే. సో తెర మీదకి తీసుకొచ్చిన దాంట్లో మీ పాత్ర లేదా? లేదు, అసలే లేదు. మీతో కూర్చొని మాట్లాడి మాకు అంత ఫైనల్ అయిన తర్వాత మాకు ఒకసారి ఆయన మేము ఎన్నడూ కూడా వారిని మేము అపాయింట్మెంట్ అడిగింది లేదు మొత్తం ఈ 10 ఏళ్లలో. మరి అయిపోయిన తర్వాత ఇట్లా కడుతున్నారు అని తెలిసిన తర్వాత మీరు అపోజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మేమేమనుకున్నామంటే బరాజ్ అంటే మనకేం తెలుస్తుంది, ఓన్లీ కొంత వాటర్ ఇంపౌండ్ చేసుకుంటాం, తర్వాత చేసుకుంటా పోతాం కదా. కానీ ఆ డిజైన్ లకు మేము అంత డెప్త్ లకు ఎందుకు, ఓన్లీ ఫార్ములేషన్ దగ్గరనే మేము ఉంటాం. కానీ ఏ డిజైన్ ఇస్తున్నారు, ఎట్లు ఇస్తున్నారు, దాన్ని బరాజ్ లెక్క చేసి రిజర్వాయర్ లెక్క వాడుకుంటున్నారా, అవన్నీ అనేది మేము అంత డెప్త్ గా మేము పవర్ కన్జంప్షన్ గానీ అంతంత పెద్ద స్టోరేజ్ రిజర్వాయర్స్ ఇవన్నీ బ్యారేజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు అక్కడి నుంచి వస్తేనేమో ఒక లిఫ్ట్ ద్వారా వస్తుంది. ఇది 9 నుంచి వస్తే ఒక 30 మీటర్స్ లిఫ్ట్ ఒకటి ఉన్నది. దానికంటే అక్కడ వాడు సిడబ్ల్యూసి వాళ్ళు కూడా నేను చెప్తున్నా కూడా అక్కడ లేదంటారు, ఇక్కడ ఉన్నదన్నారు కదా. అక్కడేమో నీళ్లు లేవు, మీకు కావాల్సిన నీళ్ళు లేవు. ఇంకా ఫ్యూచర్ ఛత్తీస్గఢ్ వాళ్ళు వాడుకున్నట్టయితే 160లో 63 తీసేస్తే మీకు బ్యాలెన్సే ఉంటది. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి. దాని తర్వాత రిజర్వాయర్లు కూడా లేవు, మీరు 15 TMCలే ఉన్నాయి. కానీ అది రాంగ్ కదా. ఏది తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవన్నది అవాస్తవం కదా. అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్. అప్పర్ ఫ్యూచర్ లో వాళ్ళ యొక్క అది కలిసే ఉన్నది అన్నట్టు. అది ఫ్యూచర్ లో అనేది ఫ్యూచర్ లో అక్కడైనా ఎక్కడైనా ఫ్యూచర్ లో ఆ నుంచి తీసుకోగలుగుతారు. వాడు నువ్వు మేడి దగ్గర కట్టు, 9 దగ్గర కట్టు, ఛత్తీస్గఢ్ వాడు ఫ్యూచర్ లో 63 TMCలు తీసేస్తాడు. అట్లా ఉన్నప్పుడు మరి ఎక్కడున్నాయి, ఇక్కడ ఎట్లున్నాయి అని ఇది కూడా అడిగిండు అనమాట. అడిగితే వీళ్ళు 280 TMC మాకు కావాలి అని పెడితే 283 ఇచ్చిండు. ఇది సిడబ్ల్యూసి. అక్కడ 160 అడిగితేనో 104 ఇచ్చిండు. 280 అడిగితే 283 ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండు మరి? సిడబ్ల్యూసి. దే ఆర్ ది అథారిటీ కదా. అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఇది ఆ నుంచి ఇక్కడికి 110 ఎంతో కిలోమీటర్స్ ఉంటది. ఆ కిలోమీటర్లో వచ్చేటువంటి వాగులు అవి స్ట్రీమ్ కోర్సెస్ మహారాష్ట్ర నుంచి ఒక 16 ఉన్నాయి, మన దగ్గర నుంచి పెద్దగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చే వరకు ఎక్కువ అవుతుంది. దాని తర్వాత అందరి నుంచి మేము 283 ఇక్కడ వీళ్ళు దొరుకుతుందని వాళ్ళు ఇచ్చింది అన్నట్టు. మనం అడిగిన దానికంటే 2 TMC పోయింది, 3rd TMC కూడా తెర మీదకి తీసుకొచ్చినారు. అయితే 3rd TMC లో కూడా మీదే పాత్ర అన్నది ఒక అలిగేషన్. ఆయనే డిసైడ్ చేసిండు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారే అని. చూడండి, 30 TMCని వ్యతిరేకించి మేము పేపర్ కి ఇచ్చింది మేము. డిస్కషన్ 30 TMC విషయంలో ఒకటి వచ్చినప్పుడు మేమేమన్నామంటే ఇప్పుడు 30 TMC అవసరం లేదు, 2 TMCకి మనం ఏం చేస్తలేము సార్. 30 TMC పెట్టుకుంటే మళ్ళీ అన్ని వేల కోట్లు ఎందుకు ఇక్కడ? మీరు అంత అనుకుంటే 30 TMC ఫ్యూచర్ లో పెట్టుకుందాము, ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఓన్లీ సివిల్ ప్రొవిజన్ వరకు పెట్టండి అని మేము పేపర్ మీద రిటర్న్లు ఇచ్చినాం. ఓన్లీ సివిల్ ప్రొవిజన్ అంటే ఇప్పుడు
2 TMs కి అయితే 12 మోటార్లు కట్టాలి, 12 మోటార్లు కావాలి. 30 TMs అయితే ఇంకో 5-6 పెరుగుతాయి. కాబట్టి ఆ బిల్డింగ్ ఏదైతే కడుతున్నామో పంపింగ్ స్టేషన్ ని 30 TMs కి సరిపోని విధంగా కట్టండి. కాకపోతే సివిల్ ప్రొవిజన్ వరకు పెట్టండి. నో మోటార్స్, నో పైప్ లైన్, ఏది లేదు. దానివల్ల అయితే 100 కోట్లు ఏమైనా పెరిగితే పెరిగి ఉంటుంది మాక్సిమం ఈ మూడిట్లలో. కాబట్టి మేము సివిల్ ప్రొవిజనే అని మేము బాజాప్తగా చెప్పినాం ఆ రోజు మేము. తర్వాత గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్ టు గో ఫర్, మాకు తర్వాత తెలిసింది మోటార్లు వచ్చి అన్ని కమిషన్ అవుతున్నప్పుడు తెలిసింది అసలు మోటార్లు కూడా పెట్టింది అనేది. ఓకే. అయితే 30 TMs కి మోటార్లు వచ్చేసినాయి. దాని తర్వాత వాటిని కూడా పెడుతున్నారు. అప్పుడు మాకు ఇంకోటి ఏం తెలిసిందంటే ఇక మోటార్లు వచ్చేసినాయి, ఇక పైప్ లైన్ వేస్తున్నారు. పైప్ లైన్ 12 పైపులు 3 meters డయాతోని తీసుకుపోతారు 40 కిలోమీటర్లు. అది తెలిసింది. అది తెలిసి మేము ఆలోచించి ఇదేం సార్, ఇది మనం ఓన్లీ సివిల్ ప్రొవిజన్ పెట్టామంటే ఇది పెట్టిరి, మళ్ళీ ఇప్పుడు పైప్ లైన్ ఎందుకు, ఒక టన్నెల్ తీసుకపోతే చీప్ అవుతుంది కదా, ఇక ఎటువైపు పెట్టింది కాబట్టి తీసుకుపోతాను అంటారు కదా, కాబట్టి ఒక టన్నెల్ ద్వారా తీసుకపోతే ఎంత అవుతుంది, పైప్ లైన్ ద్వారా ఎంత అవుతుంది వర్కౌట్ చేసి ఆ 40 కిలోమీటర్లకు 8,000 కోట్లు మనకు ఆదా అవుతుంది అని చెప్పేసి మేము ఇక ఒక లెటర్ రాసేసి గవర్నమెంట్ కి ఇచ్చినాం. డైరెక్ట్ గా మేము ప్రెస్ కి ఇవ్వలేదు, గవర్నమెంట్ కి ఇచ్చినాం అన్నట్టు. ఇచ్చి సంతకం తీసుకున్నాం. ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 20 days కు ఆంధ్రజ్యోతి ఆయనకు ఎవరు ఇచ్చారో తెలియదు, సెక్రటేరియట్ లో ఆయన ఒక పబ్లిష్ చేసి మేము ఇచ్చింది మొత్తం ప్రింట్ చేసి డెడ్ లైన్స్ పెట్టిండు ఆ రోజు. ఓకే. తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘం వారు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో పైప్ లైన్ కాకుండా టన్నెల్ ద్వారా తీసుకుపోయినట్టయితే 30 TMs కి 8,000 కోట్లని తాటికాయల అక్షరాలతో 8,000 రాసింది. అసలు ఓవరాల్ గా 30 TMs వైబుల్ అసలు ఛాన్సే లేదు కదా సార్. అంటే 30 TMs అంటే మనకు ఫ్యూచర్ లో మనకు ఎప్పుడైనా అవసరం పడితే ఏంటంటే ప్రొవిజన్ గురించి అంటే ఓన్లీ సివిల్ ప్రొవిజన్ పెట్టుకోమన్నాం. అసలు అవసరం ఉన్నప్పుడు పంపులు పెట్టుకుంటాం, పైపులు పెట్టుకుంటాం. మళ్ళీ కొత్త పంపింగ్ స్టేషన్ మళ్ళీ సపరేట్ గా కాకుండా దానికి ఎక్కువ పైసలు అవసరం ఖర్చు అయ్యేది ఏం లేదు కదా. అయితే ఆ 8,000 crores అవుతుందని పేపర్లు రాగానే మేము అనుకున్నాం ఇక పిలుస్తాడేమో, ఏం వాయిస్తాడో అనుకున్నాం మేము అసలు. అయితే ఆయన దగ్గర నుంచి పిలుపు లేదు, ఏ పార్టీ నుంచి కూడా రెస్పాన్స్ లేదు. నా కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ అదే కదా మెగావారి నేను చెప్పదలుచుకోలేదు, మీరు చెప్పలేరు కానీ మేము చెప్తాం. ఏమైందో రెస్పాన్స్ లేదు. 1 week తర్వాత కేసీఆర్ మమ్మల్ని పిలిచాడు. పిలిచేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో నడుస్తున్నది మమ్మల్ని పిలిచినప్పుడు నేను 2-3 పోయినాం. పోయిన తర్వాత వీళ్ళు శామన వాళ్ళది ఏదో రిపోర్ట్ ఇచ్చిరుగా దాన్ని స్టడీ చేసినరా అని అడిగిన వాళ్ళని. చేస్తున్నాం సార్ అన్నారు. చేస్తున్నాం, మేము దాని మీద స్టడీ చేస్తున్నాము, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉన్నదని వాళ్ళు చెప్పారు మా ముందు. చెప్తే ఇక మంచిది కదా, స్టడీ చేస్తున్నారుగా, మేము స్టడీ చేసినాక చెప్తామని ఇక మేము ఇక సైలెంట్ గా ఉన్నారు. అంతే కదా. అంతే ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ కూడా ఆయనే పిలిచిండు కదా, మళ్ళీ పిలిచి చెప్తుండే. ఏమన్నా ఫాలో అయినారా దాన్ని? ఏమన్నా మీరు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేసారు, తెలిసిందే కదా. ఇక కొంత జరిగింది. ఓకే. ఇప్పుడు ఇంకొకటి, నేను లాస్ట్ 1 year బ్యాక్ రంగారెడ్డి గారి పాపం ఆయన చనిపోయినారు. ఆయన ఇంట్లో ఆయన ఇంటర్వ్యూని పెంటారెడ్డి గారి ఇంటర్వ్యూ చేసిన నేను. ఆయన ఎక్స్పర్ట్ కదా, ఈ పంపుల దాంట్లో ఎక్స్పర్ట్ కదా. సో ఆయన చెప్పింది ఏంటంటే అసలు నేను హైట్ పెట్టమని చెప్తే హైట్ తగ్గించి వాటిని పెట్టడం జరిగింది, అందుకే అది మునిగిపోయింది. ఫ్లడ్ వచ్చింది అంటే ఫ్లడ్ కాదు కారణము, ఆ ఫ్లడ్ పైకి రాకముందే ఈ గోడ కూలిపోయి పంపులు మునిగిపోయినాయి. ఈ 3 పంప్ హౌజ్లకు సంబంధించి చాలా హైట్ తక్కువ పెట్టిర్రు. నేను గట్టిగా మాట్లాడితే నేను దేనికి కూర్చోబెట్టిన నిన్న ఈ ప్లేస్ లో సంతకాలు పెట్టాలి, మీరు బయటికి వెళ్ళిపోవాలి అని ఆయన ఓపెన్ గా చెప్పినాడు కదా. మరి ఓపెన్ గా అట్లా దేనికి ఉన్నట్టు మరి ఆడ ఉండొద్దు కదా. ఇప్పుడు కూడా ఎందుకుంటున్నాడు అండి నాకు అర్థమైతలేదు. మనం మేము మాట్లాడినాము. సరే ఇక పెంటారెడ్డి గారు అంటే వారికి ఆ రోజు కేసీఆర్ కి చెప్పి పెట్టించింది మేము. అసలు ఎవరిని? పెంటారెడ్డిని. ఎందుకంటే ఒకరు ఉండాలి కదా ఆయనకు. అసలు యాక్చువల్ గా జంకోలో డైరెక్టర్ కావాలని ఆయనకుండే, అయితే సిఈ కాలేదు కాబట్టి ఆయన ఎస్సీగానే రిటైర్ అయింది కాబట్టి శామన్న ఆయన సిఈ కాలేదు కదని ఎస్సీగాని అంటే మరి మన డిపార్ట్మెంట్ లన్నా తీసుకోండి అడ్వైజర్ గా అంటే అప్పుడు హరీష్ గారు చెప్పి వారికి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు లిఫ్ట్ మీద అడ్వైజర్ గా తీసుకున్నారు. సరే వారు రియల్లీ హాస్ డన్ ఎమన్ సర్వీస్ ఫర్ ది లిఫ్ట్ స్కీమ్స్. ఆ ఏజ్ లో పోయి ఆడ కూర్చొని ఏందండి ఏదైనా ఫెయిల్ అయినప్పుడు కానీ కలవకుర్తి రియల్లీ ఆ విషయంలో ఇక నా భూతం నా భవిష్యత్తు. ఏ ఇంజనీర్ కూడా అంత ఈ ఏజ్ లో అంత టైం ఇచ్చి
ఆ వేడిలో కూర్చోవడం అయితే Okay. జరగదు. అయితే మీరు కదా పట్టించుకునేటప్పుడు bulldoze చేసి వెళ్ళిపోయారు. ఇది మునుగుతాయి అని నేను చెప్పి సంతకం కూడా పెట్టలేదు ఎక్కడ అంటుండు. సరే మునుగుతాయి అని చెప్పి కూడా నువ్వు అన్నిటికీ కమిషన్ చేయించిన నువ్వేదో ఒక్కొక్క పంపుని అసలు నువ్వు ఎందుకు కనీసం మన అసోసియేషన్ లో కూడా డిబేట్ కి తీసుకురాలేదు దాన్ని. మీరు అంతా కలిసే ఉన్నారు కదా సార్ అప్పుడు. ఎన్నడా సబ్జెక్ట్ రాలేదంటున్నా కదా రఘు. వచ్చి ఉంటే నేను డెఫినెట్ గా అరే ఒకటి మునిగే దాంట్లో మనం ఇది కట్టుడేంది అనేది వస్తుంది అక్కడ పోయినప్పుడన్నా కనీసం మా చెవులేసి మనం చేయండి అంటే ఒక్కోసారి మనం ఏం చేస్తాం మనం అనకుండా ఇంకెవరితో అనిపిస్తుంటాం కదా. నువ్వు రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్నప్పుడు ఇక అంటుంటారు. ఇంత పెద్ద విషయం మీకు తెలియకుండా అసలే ఆ రోజు మీ ఇంటర్వ్యూ చేసిన రోజే నాకు తెలిసింది ఇది మునుగుతుంది నేను చెప్పినా అని చెప్పింది. మళ్ళీ వరదొస్తే మళ్ళీ మునిగితే రాసి పెట్టుకోవాలి. మరి అటువంటిప్పుడు అది చెప్పలేదు. పోనీ దాని తర్వాత ఏం చేసిండు అట్లనే కంటిన్యూ అయింది కదా. మళ్ళా కంటిన్యూ అయిపోయి అది ఇది చేసుకుని మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నాడు కదా. వారిని కూడా పెంటారెడ్డి గారిని కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం పరుష పదాలు వాడినప్పుడు మేము అంతా ప్రొటెక్ట్ చేసినాం. దాని తర్వాత వారు అట్లా అనవలసింది కాకుండా అని ఏదో అన్నాడని తెలిసింది. సరే ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నాడు. మనం ఈ లెటర్ రాసే కంటే ముందు పెంటారెడ్డి గారిని సంప్రదించిన. అది కాదు ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ని మోటార్ని నడపగలుగుతామా లేదా అని నేను చెప్తున్నానే ఎవరు వింటలేరు. నేను అడ్వైజర్ గారికి చెప్పాను, సెక్రటరీ గారికి చెప్పాను, వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. అసలు నడుపుకోవచ్చు ఇప్పుడు ఎండిడిఎల్ కంటే 4 మీటర్లు ఎక్కువ పోతుంది ప్రభావం అంటే ఆయన ఏమంటారు. నేను కూడా మాట్లాడినా రేపు ఇంటర్వ్యూ చేద్దామన్నారు. ఆయన ఏమన్నారంటే మోటార్లు ఆన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ సబ్మెర్సిబుల్ వరకు వాటర్ వస్తే సరిపోతుంది, ఇక మాది కూలదా నాకు సంబంధం లేదు, ఇక తర్వాత ఏం జరుగుతుంది అన్నది నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అంటున్నాడు. సరే ఏం జరుగుతుంది అన్నది నువ్వైతే మోటార్లు ఆన్ చేయొచ్చు అని నువ్వు అంటున్నావు కదా. అదే విషయం నువ్వు మరి మంత్రి గారికి ఎందుకు చెప్పవు, ఎందుకు రిటర్న్లు ఎందుకు ఇవ్వవు, మరి నీ మాట ఎవరు వినప్పుడు ఎందుకుంటున్నావు అన్న నేను ఇదే అన్న అడిగాను నేను. ఓకే ఇప్పుడు ఆయన ఇది నిన్న రెండిట్లలో మాట్లాడిన ఆయన గురించి మీ దగ్గర మాట్లాడుతున్నా. ఓకే ఆయన ఇది అడగండి మీరు అసలు నువ్వు ఎందుకు నీకు ఏం అవసరం, ఇప్పుడు 82 years ఉన్నావు, 3.5 లక్షలు నీకు పెన్షన్ వస్తుంది, ఇక ఈ 2 లక్షల గురించి ఎవరి గురించి నువ్వు చేస్తున్నావు సర్వీసు. నేను ఫోన్ చేసినప్పుడు ఏడున్నారంటే నేను పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ అక్కడేం చేస్తున్నావు అంటే ఈ మోటార్లు స్టార్ట్ చేయక చాలా రోజులు అయింది కదా, ఒక్కొక్కటి 5 నిమిషాలు నడిపించి చూద్దాం అనుకుంటున్నావు, అవి కావే చేయవలసింది, ఇవి చేయించు నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తలేరు ఒకసారి నువ్వు గట్టిగా మాట్లాడు, నువ్వు టాక్ టు ది మినిస్టర్, యువర్ అడ్వైజర్, నువ్వు నీ యొక్క హోదాను నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు నీకు తెలిసింది నువ్వు చెప్పు, యు ఆర్ ది ఎక్స్పర్ట్ కదా, అసలు పంపులు నడుస్తాయా నడవవా ఈ నీళ్ళకు అనేది, కాబట్టి ఇవి చేయమని చెప్పాం. ఇక తర్వాత ఇక ఆయన ఇప్పుడు ఇంకా అక్కడనే బిజీ ఉన్నట్టుంది అన్ని నడుపుకుంటున్నట్టు. అసలు మీకు కేసీఆర్ కి ఏమన్నా దగ్గరి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? అంటే మిమ్మల్ని టోటల్ గా ఆయన బీఆర్ఎస్ అకౌంట్ లోనే కలిపేస్తున్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు కల్పించారండి? 8వ తారీఖు వరకు అయితే ఏం కలపలే కదా. 8 నాడు అయితే ఇప్పుడు ఆయన అంటున్న మాటలను బట్టి మీరు వినండి 8వ తారీఖు నాడు ఇంకో వారం రోజుల క్రితము కేసీఆర్ ని వీరు చెప్పిన మాట వినకుండా వారు కట్టి దాన్ని కూలగొట్టిండి అని చెప్పేసి మమ్మల్ని బ్రహ్మాండంగా పొగిడినటువంటి ముఖ్యమంత్రి గారు 11వ తారీఖు నాడే 3 రోజులకే కేసీఆర్ దాంట్లో కేసీఆర్కు మేము ఒత్తాసు పలకదలుచుకుంటే ఆయన పీరియడ్ లో 10 సంవత్సరాలలో మేము 18 రిపోర్ట్స్ రాసినాం ఆయనకు వ్యతిరేకంగా. 18 రిపోర్ట్స్, మీ 1-2 రిపోర్ట్లు అయితే బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ అయింది. అయితే ఏ ఒక్క రోజు కూడా ఆయన మమ్మల్ని పిలిచి మీరు కాంగ్రెస్ తొత్తులా లేకుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు అది అని ఒక్క మాట కూడా మాట్లాడారు, ఒక్క పరుష పదం కూడా వారు మమ్మల్ని మా మీద మాట్లాడలేదు. మీరు కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అంశం మీద చాలా మంది చాలా పుస్తకాలు రాసినారు, ప్రెస్ మీట్లు పెట్టారు, పెద్ద మూమెంట్ లాగా జరిగింది. ఆ భూసేకరణ జరిగేటప్పుడు కానీ ఇదంతా ఇప్పుడు మల్లన్న సాగర్ ఉంది 50 TMCలతోనే కట్టినారు. మల్లన్న సాగర్ మీద 50 TMCలు వద్దనే దాంట్లో కూడా మేము ఉన్నాం. మీరు వద్దన్నారా? వద్దను, ఎంతో పెడితే సరిపోతుంది, మాక్సిమం 20 TMC కంటే. అందులో అది ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కాదు కదా, అది మొత్తం ఒక వ్యాలీలో ఉన్నట్టు, అది వేరు. అది రేపు డ్యామ్ బేక్ అనాలిసిస్ చేస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. 50 TMCలు మనం నిలిపి తెలంగాణకు ఎప్పుడు చూసినా అదొక ఆటంబాంబు మీద పెట్టుకున్నట్టే ఉంటుందని మేము ఆ విధంగా మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. మరి ఎందుకు అసలు ఆయన పొలిటికల్ డెసిషన్ తీసుకున్న, నాకు ఎప్పుడైనా కరువు తెలంగాణకు ఏదో వచ్చినా ఇది కాపాడుతుంది అని. మీ అంచనా ఏంది? మీ ఇంజనీర్స్ ఏం డిసైడ్ చేసినారు? 50 TMCలకు 50 TMCలు నింపితే ఉంటుందా? అది ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే?
మేము అందుకని 20 టీఎంసీలకే చేయమన్నాం కదా. అందుకే ఆటం బాంబ్ అంటున్నారు దాన్ని. ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే ఏదైనా కూడా అంత పెద్ద కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు వ్యాలీలో కట్టుకోవాలి కానీ జనావాసాల మధ్యలో అందులో ఒక దాన్ని 27 కిలోమీటర్లు బండి వేసేసి దానికి ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా అర్థబండి కదా అది, ఎక్కడ ఏదైనా జరిగినా కూడా చాలా ఒక్క దగ్గర బ్రేక్ అయితే ఇంకా అది దాన్ని ఆపలేమా సరే ఏమాపుతాం చెప్పండి అంతే. కాబట్టి మేము అంత మనమే సృష్టించుకోవడం ఎందుకు అంత ఒక ఈవెన్ అప్పటి ఉన్నటువంటి అందరు ఆఫీసర్లు కూడా మ్యాక్సిమం 20 వరకే అయితే ఓకే అవుతుండే అని, కొంతమంది ఇంకా 20 కూడా ఎందుకు అని కూడా అన్నారు. అంటే నోబడీ వాజ్ ఎవ్వరు కూడా 50 ఉండాల్సిందే అని చెప్పేసి ఏ ఇంజనీర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక మరి కాంట్రాక్ట్ డిసైడ్ అయ్యే లోపు అసలు ఎన్జిఆర్ఏ రిపోర్టే రాలేదు కదా, అది కనబడుతున్నది కదా, రాలేదు. దాని తర్వాత దాన్ని కింది నుంచే ఒక వాగు పోతుంది ప్యారలెల్ గా, అది ఇది కూడలేరు, అది కూడా ప్రమాదకరమే. ఇవన్నీ మేము సూచించాము. సరే ఇక కానీ మరి మీరు ఎందుకు ఆ రోజున అపోజ్ చేసి తీవ్రంగా అపోజ్ చేసి ఈ మూమెంట్ లో మీరు భాగస్వాములు కావాలి కదా, వ్యతిరేకించే వాళ్ళ మూమెంట్ లో, కానీ మీరు కాలేదు ఎక్కడ, ఈ అసోసియేషన్ కానీ ఇదంతా ఈ ప్రజా మూవ్మెంట్ లో మీరు భాగస్వాములు కావాల్సి ఉండే కదా. అంటే మీలాంటి వాళ్ళు చెప్పిన ఆపేటోడేమో చెప్పండి. మేము రిటైర్డ్ ఇంజనీర్లు, మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మేము చెప్పింది ఏదైతే ఉందో వినకపోతే మీరు డైరెక్ట్ గవర్నమెంట్కు లెటర్ ఆయనతో మాట్లాడిన తర్వాత ఒప్పుకుంటలేరు అనుకో, డైరెక్ట్ గా లెటర్లు పెట్టేసేసి దాని మీద పరిశీలించాలని చెప్పినాం. ఇంకా అంతకంటే ఏం చెప్తాం. ఎన్నో అన్ని తర్వాత ఇచ్చి మేము అన్నిటి కూడా మేము పేపర్ పబ్లికేషన్కి ఇచ్చినాం మొత్తం. ఓకే, అంటే మా యొక్క వాదన ఒకటి రెండు అది ఒకటి 8,000 ఏదైతే ఉందో అది ఒకటే మేము పేపర్కి ఇవ్వలేదు. ఓకే, అది ఓన్లీ వాళ్ళకే ఇచ్చినాము. అది 20 రోజులకు వచ్చింది. మిగతా అన్ని కూడా మేము ప్రెస్ మన ఇరిగేషన్ ప్రెస్ అది రిపోర్టర్స్ ఉంది కదా, అందులో పెట్టేసినాం. ఏదైనా కూడా ఇక ఇష్టం ఉన్నాడు వేసినట్లు, ఇష్టం అనేది వేయలేదు. కానీ ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి మాతోని అడిగి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేనేమంటున్నంటే ఓవరాల్గా ఆ 10 సంవత్సరాలలో వీ హ్యావ్ డిఫర్డ్ నియర్లీ 18 to 20 డెసిషన్స్. అన్నిటి కూడా మేము పేపర్లు ఉన్నాయి. అన్నిటి మా యొక్క ఎవ్రీ ఇయర్ మా డైరీలో ప్రచురించిన మళ్ళీ అవి ఎక్కడైనా పోకుండా మళ్ళా రికార్డు ఉండేటట్టుగా. కాబట్టి మేము కేసీఆర్కు ఎప్పుడు కూడా మేము ఒక ఉద్యమకారం లెక్క ఉన్నప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ ప్రకారం చేశాము. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రజలకు అనుకూలంగా ఉన్నాయో అన్నిటిని వెహిమెంట్లీ సపోర్టెడ్, అండ్ ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో వెహిమెంట్లీ అపోజ్. సో ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మీరు ఎట్లా ఏం చెప్తారు మీరు దాని గురించి? అసలు నేను చెప్పను. అసలు ఏ లిఫ్ట్ కూడా 2 స్టేజ్లు 3 స్టేజ్ల కంటే ఎక్కువ ఏది కూడా వైబుల్ కాదు. ఏ లిఫ్ట్లు కూడా కాదు. అది ఏమన్నానండి, ఒకటే వైబుల్ ప్రాజెక్ట్ ఏది ఉందంటే మన జిల్లాలో ఉన్న ఏఎంఆర్పి, ఎందుకంటే సింగిల్ స్టేజ్ లిఫ్ట్ అది ఒకటే. మిగతా అన్ని కూడా ఇందులో ఎన్ని లిఫ్ట్లు సార్ కాళేశ్వరంలో మొత్తం? ఇప్పుడు 10 కదా, 10 ఇంకెన్నైనో తెలియదు. ఈ మధ్యలో కొన్ని ఎక్కడంటే అక్కడ కూడా ఇస్తున్నారు కొన్ని మధ్యలో. అదే విధంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకున్న మిగతా వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంది రఘు అంటే, ఏ లిఫ్ట్ స్కీమ్ అయినా కూడా ఒకటే సోర్స్ నుంచి నెంబర్ ఆఫ్ లిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది, శ్రీశైలం నుంచి తీసుకున్నాము 5-6 లిఫ్ట్లు అనుకున్నాము, 5 లిఫ్ట్ల వరకు చేశారు. ఇంకా అసలు లక్ష్మీదేవి పెళ్లికి ఇంకా పోలేదు ఇంకా. కాబట్టి సిరీస్ ఆఫ్ అంటే ఒకటే డైరెక్షన్ లో ఉన్నటువంటివి ఉన్నాయి ఏవైనా కూడా. కల్వకుర్తి ఉంటే 3 స్టేజ్ లిఫ్టింగ్ సోర్స్ ఒకటే, ఏవైనా 2-3 ఏది ఉన్నా కూడా ఒకటే సోర్స్ తో ఉన్నది. కానీ వేరే కాళేశ్వరానికి 3 సోర్సుల నుంచి వాటర్ వస్తుంది. అయితే ఇప్పుడు దానికి మిడ్ మానేర్కు డైరెక్ట్ గా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేర్కు వస్తుంది. తర్వాత కాళేశ్వరం యొక్క ఓన్ ఆయకట్టు స్టార్ట్స్ ఫ్రమ్ మిడ్ మానేర్ ఓన్లీ. మిడ్ మానేర్ దానికి ఆయకట్టు లేదు కాబట్టి అదొక సోర్స్. రెండో సోర్స్ ఎల్లంపల్లి, డైరెక్ట్ గా సర్ప్లస్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి యొక్క వాటర్ అంతా గోదావరి నీళ్ళు వచ్చి ఎల్లంపల్లి. మూడోది ఏంటిది ప్రాణహిత నుంచి వచ్చే వాటర్ని మనం ఈ 3 స్టేజ్లు లిఫ్ట్ చేసి పెడుతున్నాం. అయితే మనకు దీన్ని ఎట్లా వాడుకోవాలంటే, మనకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ వెదర్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటే తప్పించి ఈ ప్రాజెక్టు పనిచేయలేం. అంటే అడ్వాన్స్గా మనం 15-20 రోజుల ముందే అసలు ముందు ఏం జరగబోతుంది అనేది మనకు
ఇంటర్నేషనల్ అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఈ ప్రాజెక్ట్. ఒకసారి మాకు ఒకసారి ఎవరు ఒక డెమో ఇచ్చారు, చేశారు, మేము చేస్తున్నాం అన్నారు, కానీ అది ఎస్టాబ్లిష్ చేసినట్టుగా అయితే నాకు లేదు. మాట్లాడిరు, చేసిరు, కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే దాంట్లో ఇంట్రెస్ట్ దాన్ని ఆపరేషన్ మెయింటెనెన్స్ లో లేదండి. మన ఇండియన్స్ లోనే లేదు అసలు. మనకు ఏ ప్రాజెక్ట్ అయినా అట్లే ఉన్నది. ఎట్లా ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషనే, దాని తర్వాత దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్ కు పైసలు ఇవ్వరు, ఏం చేయరు. నేను కట్టి వచ్చిన అక్కంపల్లి చూసి వస్తే బాధ అనిపించింది. చెట్లు చెదారం, హైదరాబాద్కి నీళ్లు ఇస్తున్నాము, దానికి ఇంత ఒక 1 కోటి రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా అక్కడ చేసుకోవచ్చు. మిగతా దగ్గర ప్రాజెక్టుల సైట్లని ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ గేట్ ఓపెన్ కాకపోయాయి కదా, అదే జేసీబీ ఏదో పెట్టి చేయాల్సి వచ్చింది. మేము అక్కడ పోయినాం ఆ రోజు. అయితే మన దగ్గర మెయిన్ గా అది ఆపరేషన్ మెయింటెనెన్స్ అనేది నెగ్లెక్టెడ్ థింగ్ అనమాట. ఎవ్వరు అక్కడ ఉన్నటువంటి జేఈలు ఏఈలు ఉంటారు కదా పాపం, వాళ్ళ జీతాల నుంచి వాటిని గేట్లకు రిపేర్లకు పైసలు వాళ్ళు పెట్టుకొని సెక్రటేరియట్ ఎమ్మడి తిరుగుతుంటారు అన్నట్టు ఆ పైసలు రిలీజ్ గురించి. సో ఇప్పుడు ఈ వాటర్ ని ఎత్తిపోసే క్రమంలో ఫ్లడ్ వచ్చినప్పుడు మళ్ళీ గోదావరి వరద పెరగడం, ఓపెన్ చేస్తే మళ్ళీ పోయి సముద్రంలో కలవడం, నేను ఏమంటున్నా ఇదంతా అందుకని రఘు, నేను ఏమంటున్నా, మనకు ఫ్లడ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అడ్వాన్స్ గా మనకు ఒక 15-20 days ముందు కూడా ఇంత రాబోతుంది ఫ్లడ్ అని తెలిస్తే మనకు అప్పుడు ఏం చేస్తాము, ఇది ఓన్లీ బేర్ మినిమం గా మనం పెట్టుకుంటాం, అప్పుడు అవసరాలకే వాడుకుంటాం. ఆ ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇంకా 15 రోజుల తర్వాత ఫ్లడ్ వస్తున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాం అంటే, దీని విషయంలో మీకు ఒకటి ఏం చెప్పదలుచుకుంటే, ఇప్పుడు మన స్టేట్ ఉన్నది, స్టేట్లో ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు మెయింటైన్ కావాలి. మెయింటైన్ ఎవరైతుంది, మామూలు మన పోలీసు వాళ్ళు ఉంటారు కదా, లాఠీ పట్టుకొని మామూలు కండిషన్లు ఉన్నప్పుడు వాళ్ళతో సరిపోతుంది, వాళ్ళు తుపాకులు పట్టుకొని రావాల్సిన పని లేదు, ఆ లాఠీ ఒకటి ఉంటుంది, చేస్తుంటారు. దట్ ఈస్ మేడిగడ్డ అనమాట. ఓకే, మేడిగడ్డ అంటున్నా, మన మిడ్ మానేరులో కనుక నీళ్ళు వస్తే మిగతా వాటితో పనే లేదు, ఆయకట్టు అంతా ఈ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్లడ్ ఆ నుంచి మంచిగా వస్తే అంటే అది సివిల్ పోలీస్. ఇవి సరిపోతే లేనప్పుడు ఏం చేస్తాము, దీంతో లా అండ్ ఆర్డర్ వీలైతే లేనప్పుడు సిఆర్పిని తీస్తాం. సిఆర్పి అంటే ఎల్లంపల్లి నుంచి తీసుకొని 2 లిఫ్ట్లు పెట్టుకొని ఇడికి తీసుకొస్తాం. దాంతో కూడా కానప్పుడు ఏం చేస్తాము, ఆర్మీ అనమాట మేడిగడ్డ, ఆర్మీని తీస్తాం అన్నట్టు, లేకుంటే ఎవరితో తీవ్రమైన కరువు ఉన్నప్పుడే దీని నుంచి తీసుకొస్తాం. పైన ఏం లేనప్పుడు అది వాడతాం. అది ఆర్మీ ఎప్పుడో పని కదానండి, ఆర్మీతో ఎందుకు ఆర్మీ అంటే ఊరుకుంటామా, అప్పుడు ఇమ్మీడియట్ కావాలంటే వస్తుందా, దాన్ని ఆ విధంగా వాడుకోమని చెప్పేసి మేము చెప్పినాం. కానీ తుమ్మడిహట్టి నుంచి ఎందుకు మేము గ్రీన్స్ ఎందుకు కావాలన్నామంటే, ఒక్క లిఫ్ట్ ద్వారా ఆ నుంచి వస్తుంది, ఆ నుంచి ఎన్ని వచ్చినా మనకు కావాల్సిన ఆదిలాబాద్ లో ఆల్మోస్ట్ ఒక 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ఉంది కదా, 50,000 అన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాణిత చేవలు ఉన్నప్పుడు 50,000 ఉండే, కాళేశ్వరం కింద మార్చిన తర్వాత 2 లక్షలు చేశారు. పాపం అక్కడ వాళ్ళకు 2 లక్షల గురించి ఏం పట్టించుకోకపోవడం అనేది కూడా కొంత ల్యాప్స్ అయ్యేది పాత గవర్నమెంట్ లో. వాళ్ళకి వార్త మీద కూడా ఏదైనా గట్టి ఇచ్చినా వాళ్ళకు ఈ పాటికి అయిపోయేది, దీన్ని పట్టించుకోకుండా. వార్త మీద ఒక బ్యారేజ్ కట్టేసేసి ఆ 2 లక్షలు వేసేసి ఆ 70 కిలోమీటర్ల టన్నల్ ఆ కెనాల్ని వాడుకుని వాళ్ళు లాస్ట్కి ఏం అడిగిరంటే, ఏం చేయకుండా నీళ్ళ పడేయండి 23 టీఎంసీలు ఉంటే 7 ఉంటే ఆ నుంచి తీసుకుంటాం మేము, ఈ నుంచి అంతవరకు 70 కిలోమీటర్లల్లా మోటార్లు వేసుకుంటాం పెట్టుకుంటాం. ఇటు కాలువలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి కదా, కాలువలు అయిపోయినాయి, కొన్ని దగ్గర లైనింగ్ అయింది, తర్వాత కొన్ని అక్వడెక్ట్లు కూడా అయినాయి, వాటి మీద పెద్ద పెద్ద స్ట్రక్చర్లు కూడా అయినాయి. దాని యూటిలైజేషన్ అనేది తప్పకుండా చేయాలనేది మేము భావిస్తున్నాం. దాని గురించి ఇప్పటికీ ఈ ప్రభుత్వం మేము తప్పకుండా ఆ నుంచి కడతామని అంటున్నారు కదా, కట్టండి. కానీ దానికంటే ముందు ఇంకా ఎమర్జెన్సీ ఉన్నాయి. ఓకే, ఏమున్నాయి, కృష్ణ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు. ఇప్పుడు మీరు ఎక్కడ సార్ మీది? మీ ప్రాపర్? మాది ప్రాపర్ నల్గొండ, మునుగోడు. మాది మునుగోడు టౌనా? మునుగోడు కాదు, మునుగోడు మండలంలో పల్లెవేలు అనేది ఒక ఊరు ఉంది. ఆ ఊరు పక్కకి ఇప్పటితని చిన్న గ్రామం. మా అమ్మమ్మ వారి ఊరు పల్లెవేలే అనుకోరాదు. ఓకే, సో మునుగోడు మొత్తానికి మాది మునుగోడు డ్రాట్ ఏరియా కదా, అసలు సుక్క నీరు లేదు. అసలు మునుగోడు మీరు చూసినారు అన్నారు కదా, ఒక్క మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, ఒక్క మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి 1 ఎకరం లేదు. ఉన్నది అక్కడ మొత్తం మైనర్ ఇరిగేషన్ ట్యాంక్సే ఉన్నాయి 200. కాబట్టి మునుగోడు విషయంలో నేను ఆ ప్రాంతాన్ని, అదొక ప్రకృతే దానికి శాపం పెట్టింది. ఫ్లోరోసిస్ వ్యాధితో లక్షల మంది అక్కడ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఆ ప్రాంతంలో ప్రపంచంలోనే అధికంగా ఫ్లోరిన్ కాంటెంట్ ఉన్నటువంటి విలేజ్లు కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి.
అయితే ఇప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ గానే మేము రిటైర్డ్ ఇంజనీర్లు నేను ఈగున్నా, దాని తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత కూడా డిండి లిఫ్ట్ స్కీమ్ అనేది ఫార్ములేట్ చేయబడ్డది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సిపిఐ వాళ్ళ యొక్క మద్దతుతోని గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు చేసి మన యొక్క డైరెక్షన్లో మనం ఇచ్చినటువంటి సపోర్ట్ తోని వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే డిండి లిఫ్ట్ స్కీమ్ కు వాళ్ళు సర్వేకు అనుమతి తీసుకున్నారు 7/7/2007. డిండిది కూడా ఈ మహబూబ్ నగర్ నుంచి పాలమూరు రంగారెడ్డి నుంచి నీళ్లు తీసుకుపోయి అటు చేయాలి. అదే చెప్తా. అయితే డిండికి మొదలు ఏమనుకున్నాము, ఏ నుంచి తీసుకోవాలి నీళ్లు అంటే, ఇప్పుడు ఏవైతే టన్నల్ నుంచి ఎస్ఎల్బిసి టన్నల్ కంప్లీట్ అయితే అది కొత్త ఆయకట్టు అనేది పాత ఆయకట్టుకే గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. కాకపోతే మనం దాని మీద ఉదయ సముద్రం అని ఒక 1 lakh acres ఒకటి పెట్టామనుకోండి, అక్కడ 4,000 క్యూసెక్స్ వచ్చే విధంగా అది డిజైన్ చేయబడ్డది. ఆ 4,000 క్యూసెక్స్ వచ్చినట్టయితే దానికి 1,000 క్యూసెక్స్ ఉదయ సముద్రానికి, 3,000 క్యూసెక్స్ పాత ఆయకట్టుకు. అయితే ఆ ప్రకారంగా చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి 7/7/2007 రోజు జీవో ఇచ్చారు. ఓకే. ఆ జీవో తీసుకొచ్చే దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే సిపిఐఏ, దేవరకొండ ఎమ్మెల్యే సిపిఐఏ, నల్గొండ ఎంపీ కూడా సిపిఐఏ, సుధాకర్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఇక్కడ రవీందర్ కుమార్, వాళ్ళు కొంచెం పరిశీలి చేయడము, దాంతో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఓకే 2 కోట్లు అవుతుంది అని చెప్పి ఇచ్చేసిండు. అది సర్వే అయిపోయింది. ఓకే. సర్వే అయిపోయిన తర్వాత దానికి ప్రభుత్వానికి పంపించాలంటే ఏ ప్రాజెక్టు లేని విధంగా ఒక జీవో తీసింది ప్రభుత్వం, జీవో 200 అని. ఆ డిపిఆర్ ని పరిశీలించడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఈఎన్సి ప్లస్ సిసిడిఓ ప్లస్ ప్రాజెక్ట్ సి ముగ్గురుతోని వాళ్ళు పరిశీలించి దాన్ని రిజెక్ట్ చేసుడు, వెనుకకు పంపించుడు. గవర్నమెంట్కు 7 సంవత్సరాలు అయినా కూడా గవర్నమెంట్కు డిపిఆర్ పోలేదండి. 2007లో జీవో వస్తే సర్వే యొక్క డిపిఆర్ 2014 వరకు కూడా పోలేదు, తెలంగాణ వచ్చేంత వరకు. తెలంగాణ అప్పుడు కేసీఆర్ గారు ఏమంటే, నేను మన ప్రభుత్వం వచ్చినాక దీన్ని టేకప్ చేద్దాము, ఇక వీళ్ళని బతిలాడేది ఏందని అన్నాడు. ఆయన రాగానే దీన్ని టేకప్ చేసే టైంలో మన జానారెడ్డి గారు ఒక లెటర్ ఇచ్చారనమాట. టన్నల్ వాటర్ ని, ఇది ఎస్ఎల్బిసి అనేది టెంపరీగా లిఫ్ట్ స్కీము, పర్మనెంట్ గా టన్నల్ అన్నారు. కాబట్టి టన్నల్ వాటర్ కూడా మాకే రావాలి, మీరు డిండికి ఇంకా ప్రత్యామ్నాయం చూడండి అని వారు లెటర్ ఇచ్చారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే మాతోని, మరి మీ లీడర్ ఇట్లా అంటారు కాబట్టి దానికి వదిలేద్దాం, ఇక పంచాయతీ ఎందుకు, ఇప్పుడు ఎటుపోయి పాలమూరు రంగారెడ్డికి ఆ నుంచి తీసుకుంటున్నాం కదా, అది కూడా శ్రీశైలం నీళ్ళే కదా టన్నల్ కూడా, ఇది శ్రీశైలం కాబట్టి ఈయన్ని మీకు సపరేట్ గా ఒకటి కట్టిస్తే 2 స్టేజ్ లిఫ్ట్ లో మీ డిండిలో పడతాయి కదా, ఆలోచించుకొని ½ an hour టైం ఇచ్చాం. మేము కూడా ఆలోచించి ఏం చేసినామంటే, ఎటుపోయి మన లీడర్ ఇది అంటున్నారు కదా, కాబట్టి ఇది కూడా శ్రీశైలం నీళ్ళే కదా అని చెప్పేసి ఓకే అని చెప్పి, ఓకే అని చెప్పగానే జీవో ఇచ్చిండు 240 ఏదో ఉండే జీవో నెంబర్. అయితే అప్పుడు ఏమన్నారంటే దీనికి సపరేట్ గా ఉంటదని, ½ TMC కదా మనకు కావాల్సింది 6,000, వాళ్ళకేమో 2 TMCలు పాలమూరు రంగారెడ్డికి, ½ TMC దీనికి వేరే, దానికి వేరే పంపింగ్ స్టేషన్లు అనుకున్నాం. తెల్లారి మళ్ళీ ఏం చేసిండంటే 2 వేరు ఎందుకు, ఒక దాంట్లోనే పెట్టేసి 2 పంపులు ఎక్కువ పెడితే సరిపోతుంది కదా అంటే ఓకే అన్న. దాని తర్వాత మేమేమన్నామంటే శ్రీశైలంకి 60 days కానీ తీసుకున్నారు ఫ్లడ్ డేస్. ఆంధ్ర వాళ్ళు ఏమో 30 ఫ్లడ్ డేస్ కి తీసుకొని ఎక్కువ పెట్టుకుంటున్నారు 4 TMCలు. మనం కూడా 30 చేసుకున్నట్టయితే దీన్ని 4 TMCలు పెట్టవచ్చు కదా అని మేము ఎంతో ఆర్గ్యూ చేసినాం. మేము అప్పుడు చేస్తే 2 సరిపోతుంది అది ఏకంగా గొడవ అయింది కదా పాలమూరుకి నల్గొండకి మధ్య. అది ఇప్పుడే మేము 4 చేయమని మేమంటే 2 సరిపోతుంది అన్నారు కదా, 2 వాళ్ళకు ½ మనకు అని అట్లా. తర్వాత ఏం చేసిందంటే 2 1.5 వాళ్ళకు ½ మనకి చేసిండ్రు అన్నట్టు. అది మేము అపోజ్ చేసినా కూడా అప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు 60 రోజులు తీసుకుంటున్నాం కాబట్టి 120 వస్తున్నది, వాళ్ళకు 90 TMC పోతుంది, మీకు 30 TMC వస్తుంది, వాళ్ళకు 70 కదా ఒరిజినల్గా ఉన్నది, జూరాల్లో ఉన్నప్పుడు 70 ఉండే, ఇప్పుడు 90 చేశాము, ఇంకా తక్కువ ఎక్కడ ఇస్తున్నాం మనం అని ఆయన ఆర్గ్యుమెంట్ ఏం తీసినా ఎక్కువ చేసుకుంటే నష్టం ఏమున్నది అన్న. హరీష్ రావుని బతిలాడినాం, కేసీఆర్ని బతిలాడితే హరీష్ రావు గారు సైట్లకు వచ్చి 2000 వరకు ఇక నా మీద ఏంటంటే, నేను శ్యాంప్రసాద్ రెడ్డి మొత్తము
పాలమూరు రంగారెడ్డిని నాశనం చేసి నల్గొండకి నీళ్ళు తీసుకుపోతున్నారు అని మీరు అక్కడ ఎంత ప్రచారం అంటే ఇక ఆ ప్రచారానికి ఇక క్యారెక్టర్ అసాసినేషన్లు ఇంకేమో నార్లాపూర్ నుంచా ఏదుల నుంచా ఒట్టెం నుంచా అని తెలుసకుండా ఒకసారి ఇదాన్ని 10 ఏళ్ళు గడిపి దానికి ఏదుల నుంచి అయితేనేమో గ్రావిటీ ద్వారానే వస్తుంది అన్నట్టు మనకు. ఓకే, మొదలు నార్లాపూర్ అన్నారు కదా, తర్వాత నార్లాపూర్ ఎందుకు ఏదులైతే మీకు గ్రావిటీ ద్వారా వస్తుంది కదా అని చెప్తే ఓకే అన్నాం. దాని తర్వాత అందులో 16 కిలోమీటర్ల టన్నల్ అనే వరకు ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ టన్నల్ లేకుండా చూడండి, టన్నల్ అయితే ఇంకా కానీ కాదు అది ఇదని ఒట్టెం నుంచి తీసుకోపోండి అన్నాడు. ఓకే, ఒట్టెం అనే వరకు 100 మీటర్లు డౌన్ లిఫ్ట్ చేసి 100 మీటర్ డౌన్ చేయాలి. ఇది ఇంజనీరింగ్ అంటారు అసలు. కాబట్టి ఇది దాన్ని బాగా అపోజ్ చేసేసి మీరు ఇట్లా చేయకూడదని చెప్పి చాలా లెటర్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేసినాము, పేపర్లకి ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఈలోగా ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చింది. ఒక్క థింగ్ ఈ ప్రభుత్వం అప్రిషియేట్ ఏం చేయాలంటే 10 ఏళ్ల నుంచి పాత ప్రభుత్వం డిసైడ్ చేయండి, ఈ ప్రభుత్వము మొత్తం మీద ఏదులో నేను డిసైడ్ చేసేసి ఎస్టిమేట్ చేయించేసి టెండర్ పిలిచి అగ్రిమెంట్ చేసింది వర్క్స్. ఓకే, వీ షుడ్ అప్రిషియేట్ దిస్ గవర్నమెంట్, ముఖ్యంగా సీఎం గారిని, మినిస్టర్ గారిని. కానీ ఇప్పటి వరకు గ్రౌండ్ కాలేదు వర్క్. అగ్రిమెంట్ ఆగస్ట్ లో అయింది, ఇప్పటి వరకు గ్రౌండ్ కాలేదు. ల్యాండ్ అక్విజిషన్ దాని కారణంగా కాలేదు. మీ ద్వారా నేను ప్రభుత్వానికి వినవించేదంటే మీరు ఒకటి జిల్లా మంత్రి గారే కదా, మీరు ఉమ్మడి జిల్లా కానీ కాబట్టి ఇప్పుడైనా ల్యాండ్ అక్విజిషన్ త్వరగా చేసి ఆ పనులు గ్రౌండ్ త్వరగా చేయించేస్తేనే మనకు ఆ నుంచి నీళ్లు చూడగలుగుతాము. ఆ నీళ్లు చూసేయడానికి లేట్ అవుతుంది. కాబట్టి మేము ఏవైతే కొన్ని చిన్న చిన్న చెక్ డ్యామ్స్ తర్వాత సబ్ సర్ఫేస్ డైక్స్ తో ఒక 110 కోట్లకు ఒక రిపోర్ట్ తయారు చేసినాము. ఆ ప్రకారంగా మునుగోడును ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కృష్ణా జలాల అంశం తెర మీదకి వచ్చినప్పుడు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకము, ఈ వ్యవహారాలు మొత్తం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, అప్పుడు మీరు డెసిషన్ తీసుకొని మీరు వ్యతిరేకించారా మీ అసోసియేషన్? జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని 100% వ్యతిరేకించినాము. నిర్ణయం ఏం తీసుకున్నామంటే దీని మీద మనము కోర్టుకు పోవాలని చెప్పేసి నిర్ణయం చేసింది అన్నట్టు. ఆ రోజు మేము కూర్చున్నప్పుడు కోర్టుకు పోవాలని నిర్ణయం చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మనకు ద్రోహం చేసిండ. ఆయన మనకి చెప్పింది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ఎవరు చెప్పకుండా దాన్ని 8 TMCలకు మార్చుకోవడం చేయడం అనేది ఒక రివర్ ని డైవర్ట్ చేసుకునే స్కీమ్ ఉన్నది. కాబట్టి మనతోనేమో సంప్రదింపులు చేసి ఇక్కడి నుంచి తీసుకుపోదాం అట్ల నుంచి తీసుకుపోదాం అని చెప్పేసి ఆయన సొంతంగా డిక్లేర్ చేసుకున్నాడు. దీన్ని అపోజ్ చేయాల్సిందే, దీన్ని ఆపవలసింది. ఏవైతే టెండర్ పిలిచిండో ఆ టెండర్ ని 205 టెండర్ ఏదో జీవో ప్రకారంగా దీన్ని ఆపవలసింది. ఆపాలంటే మనం ఏం చర్యలు తీసుకోవాలి, కోర్టుకు పోయి దీన్ని ఆపాల్సిందే అని అన్నాం. కానీ ప్రభుత్వం దాని మీద లెటర్ ఎంతైతే దాన్ని గట్టిగా వ్యతిరేకించాలో అంత వ్యతిరేకించినట్టు అనిపించలేదు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా అటెండ్ కాలే, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కావాలన్నా వద్దనే దాని మీద చర్చ అయింది. ఆ చర్చలో ఏమైందంటే, మనం ఇప్పుడు కోర్టుకు పోతున్నాం కాబట్టి అపెక్స్ కౌన్సిల్ పోతే కోర్టుకు పోలేము. కాబట్టి మనం కోర్టుకు పోతున్నాం కాబట్టి అపెక్స్ కౌన్సిల్ ని వద్దనుకున్నారు. అపెక్స్ కౌన్సిల్ పోలేదు, కోర్టుకు పోలేదు. ఇక ఈలోగా అక్కడ అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ విషయంలో ఎందుకో మరి ఆ ప్రభుత్వం తెలంగాణ దృష్టిలో పెట్టుకొని మనం పోనీ వాడు అట్లా తీసుకుపోతుండే కదా, మరి మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుని కట్టాలి కదా. అదన్నా తీసుకుపోతుండే కదా అన్న, మనం ఈ నుంచి మనం ఇంకా గుంజుకుంటూ అయిపోతుంది. ఫోకస్ అంతా మనకి కాళేశ్వరం మీద ఉన్నదని కృష్ణా దాని మీద ఈ రోజు వరకు కూడా నేను చెప్తున్నా కదా, డిండికి ఎక్కడి నుంచి నీళ్ళు అనేది ఈ 10 ఏళ్లలో తేల్చకపోయారు. దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి చెకప్ చేసిండ్రు, దానికి ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టెండర్ వెళ్ళలేదు. లాస్ట్ ఏదో పిలిచిండ్రు, అది అయిపోయింది. ఇక డిండిది అయితే ఆ గోస కనీసం దానికి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. దీనికి ప్రజా సేకరణ తీసుకోవాలంటే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, దీనికి వాటర్ ఎక్కడి నుంచి అనేది చెప్పండి, మేము ఎట్లా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం అనేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకుంటున్నామని చెప్పినాక ఇప్పుడు రాశారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ గురించి, ఏది ఫారెస్ట్ క్లియరెన్స్, తర్వాత మన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గురించి డిండి అనేది మొత్తం మీద మేము టేకప్ చేస్తాము, అందులో పెడతాము అంటారు. కానీ త్వరగా ఈ కంప్లీట్ చేస్తేనే ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ సొల్యూషన్ టు ది హెల్త్ ఇష్యూ
ఒక ఆరోగ్య సమస్యకు సాంకేతిక పరిష్కారం డిండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాబట్టి రఘు గారు మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే డిండి ప్రాజెక్టుని ఎంత త్వరగా చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఓకే, ఆ ప్రజలకు ఇంకా మళ్ళీ ఇప్పుడు మిషన్ భగీరథలు పని చేయకపోతే మళ్ళా అరవపు లాంటి నీళ్ళే తాగుతున్నారు, ఎక్కడక్కడ బోర్ నీళ్ళే తాగుతున్నారు ఇప్పుడు ఈ వాతావరణంలో. కాబట్టి సొల్యూషన్ సర్ఫేస్ వాటర్ ద్వారానే మనం అక్కడ ఇరిగేషన్ అయితేనే ఆ ప్రాంతానికి పర్మనెంట్ సొల్యూషన్. బోర్వెల్ దాని మీద ఆధారపడడం అనేది తక్కువ చేయాలి, లేకుండా డైల్యూట్ చేయాలి. లేక ఈలోగా మన గ్రౌండ్ వాటర్ పెంపొందించుకోవడానికి అసలు ఈ ప్రాజెక్టులు ఈ వ్యవస్థ అంతా ఏంటంటే అసలు ఇది అవుట్కమ్ ఎండ్ యూజర్ రైతుకి లాభం జరుగుతున్నదా? అంటే ఇక్కడ అయ్యే ఖర్చు, జరిగే పెట్టే మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు రైతు అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడా? అవకాశం అంటే ఇరిగేషన్ ఇది వెల్ఫేర్ కిందనే వస్తుంది. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్లలో లాభ నష్టాలు చూడకూడదు, రైతుకు ఏమొస్తుంది చూడాలి. కానీ ఎండ్ యూజర్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఎంతసేపటికి ఎవరి గురించి ఆలోచిస్తారో మాకు తెలియదు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు. అయితే నేనేమంటాను, ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులు బదులు మీరు చిన్న చిన్న చేసినటువంటి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, ఒక్క ఎకరానికి ఇప్పుడు 5 బదులు 6,000 ఇస్తున్నారు కదా, ఒక్క సంవత్సరం రైతు భరోసాని దీనికి డైవర్ట్ చేస్తే అంతే మొత్తం స్టేట్ లో కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి కమాండ్ ఏరియా లేనటువంటి ప్రాంతాలలో, వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలలో మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కట్టుకున్నట్టయితే మనకు ఎప్పటికక్కడ మేము ఎక్కడ ఇంతకుముందు మీతో చెప్పాను, హివరే బజార్ చూసి వచ్చినట్టయితే మనకు అక్కడ 2.5 కోట్లతోని మొత్తం ఒక ఊరికి ఎప్పుడు సస్యశాలం చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఆ విధంగా గవర్నమెంట్ అనుకుంటే చేయగలుగుతుంది. కాబట్టి మొట్టమొదలు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ దాని మీద ప్రభుత్వం కేంద్రీకరించాలి. ఎందుకంటే రోజు రోజుకు కరువు వస్తున్నది కాబట్టి ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటే వాటి కంప్లీట్ కావాలంటే 1000 కోట్లు కావాలి. అదే మనం కొంత ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 100 నుంచి 150 కోట్లు ఇచ్చేస్తే ఈ కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రిటైర్డ్ ఇంజనీర్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.